డైలీ టేస్ట్ ది డైలీ. నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉండే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఈసారి రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. ఉదయాన్నే తాడిపత్రి డీఎస్పీ కార్యాలయం వద్ద మంచంపై పడుకొని నిరసన తెలిపారు. దీన్ని చూసిన తాడిపత్రి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సంప్రదింపులు జరిపారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చినందుకు ఆయన డబ్బు చెల్లించారా లేదా చెల్లించి ఉంటే రసీదు చూపించాలన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్న తమ అనుచరులపైనే కేసులు కట్టారని వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి పోలీసులు ఒప్పుకోకపోవడంతో డీఎస్పీ ఆఫీస్ నుంచి అశోక్ పిల్లర్ సర్కిల్ కు చేరుకొని అక్కడే కూర్చొని నిరసన తెలిపారు. తాను అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిందేనంటూ జేసీ భీష్మించు కూర్చున్నారు. దీంతో పోలీసులు తాళాలు పట్టుకున్నారు. రైట్, జేసీ నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. శివ, తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి నిత్యం ఏదో ఒక వైరల్ గా కావచ్చు, ఏదో ఒక ఘటనలో కావచ్చు, పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు తాజాగా ఆయన ఏఎస్పీ రోహిత్, తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ అలాగే పోలీసుల తీరును నిరసిస్తూ నిరసన తెలియజేస్తూ కూడా ఈ రోజు ఆయన వార్తల్లో ఎక్కిన అంశం మనం చూడొచ్చు. ఏదైతే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారో ఆయన ఈ రోజు రోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేసినటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. ఉదయాన్నే తాడిపత్రి డీఎస్పీ కార్యాలయం వద్ద మంచంపై పడుకొని నిరసన చేస్తున్నట్లుగా ఆయన అందరికీ దర్శనమిచ్చారు. దీన్ని చూసినటువంటి తాడిపత్రి ప్రజలు ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సంప్రదింపులు జరిపారు. ఆయనతో అసలు మీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు అని చెప్పి అడగడం జరిగింది. అయితే దానికి ఆయన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇటీవల ఆయన అయితే తన స్వగ్రామం వెళ్తున్న సమయంలో పోలీసులు ఎటువంటి ప్రొటెక్షన్ కల్పించారో మనం చూసాం. సో ఆ సందర్భంలో ఎవరైతే ప్రొటెక్షన్ కోరుతారో ఆ కోరిన వ్యక్తి పోలీసులకు చలానా రూపంలో ప్రభుత్వానికి డబ్బులు కట్టవలసి ఉంటుంది. సో అటువంటి డబ్బులు ఏమైనా పెద్దారెడ్డి కట్టాడా పోలీసులకు లేదా అనేది కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఒకవేళ అలా కట్టి ఉంటే రసీదు లాంటిది ఏదైనా నాకు ఇవ్వండి అని చెప్పి అక్కడ అడిగిన నేపథ్యంలో అక్కడ పోలీసులు అలాగే ఏఎస్పీ కూడా ఎవరు కూడా ఆయనతో మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోవడం జరిగింది. సో ఆ తర్వాత ఇక్కడ మాత్రం మీరు నిరసన చేయొద్దు, ఎక్కడికైనా వెళ్ళి చేసుకోండి అని చెప్పి జేసీకి చెప్పిన తర్వాత ఆయన తాడిపత్రిలో ఉన్నటువంటి ఏదైతే పిల్లర్ ఉందో ఆ పిల్లర్ దగ్గరకు వచ్చి ఆయన తమ నిరసనను కొనసాగిస్తూ ఆయన కూర్చోవడం జరిగింది. అక్కడ ఒక మంచం వేసుకొని చైర్స్ వేసుకొని అక్కడే కూర్చొని ఆయన నిరసనను ఆయన తెలుపుతూ జరిగింది. అయితే ఆయన మొదటి నుంచి కూడా ఇటీవల ప్రభుత్వం సమాజంగా కూడా పోలీసులు తమకు సహకరించట్లేదు, తమ టీడీపీ కార్యకర్తలపైనే కేసులు నమోదు చేస్తున్నారు, వాటిని అన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తూ ఈ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గత ఏదైతే గణేష్ నిమజ్జన సమయంలో కూడా జరిగిన గొడవల్లో తమ అనుచరులను అలాగే టీడీపీ కార్యకర్తలపైన కేసులు పెట్టడం జరిగింది. అలాగే పెద్దారెడ్డి చెప్పినట్లు ఏఎస్పీ రోహిత్ పాటిస్తున్నాడన్నది ఒక ఆరోపణగా జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే ఆరోపణలు చేయడం జరిగింది. దీంతో పోలీసులు తల పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒక అధికార పార్టీ నాయకుడు అలాగే మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు తాడిపత్రికి, ఆయన పోలీసులపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అలాగే నిరసన చేయడం మాత్రం ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ గా మనం చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో. మరి దీన్ని ప్రభుత్వం ఎలా చూస్తుంది, అలాగే చంద్రబాబు నాయుడు ఎలా రియాక్ట్ అవుతారు జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన పైన కూడా మనం చూడాల్సింది. అలాగే పోలీసులను ఏమైనా వివరణ అడుగుతారా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పై అధికారులు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే తెలుస్తోంది. మొత్తానికి పోలీసులు ఏదైతే ఆ నిరసన ఏఎస్పీ దగ్గర కార్యాలయం దగ్గర చేయడంతో ఒప్పుకోకపోవడంతో ఆయన డిఎస్పీ ఆఫీస్ నుండి కూడా అశోక్ పిల్లర్ ఏదైతే సర్కిల్ ఉందో అక్కడికి చేరుకొని అక్కడ దాదాపు ఎక్కువసేపు నిరసన చేయడం జరిగింది. అందరూ కూడా ఆసక్తికరంగా తిలకించిన దృశ్యం అయితే అక్కడ ఈరోజు కనిపించింది తాడిపత్రిలో. మరి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడే కాదు గతంలో కూడా ఎన్నో వినూత్నంగా నిరసనలు చేయడము వినూత్న కార్యక్రమాలు చేయడం. అయితే రామచంద్ర జేసీ ఎప్పుడు కూడా ఇంత వినూత్నమైనటువంటి పనులతో వార్తలు నిలిచినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నది కూటమి ప్రభుత్వం మీద ఆయన నిరసనగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కదా. పోలీసులు కూడా ప్రభుత్వంలో భాగం. ఏంటి ఇటు కూటమి పార్టీలు ఏమైనా రెస్పాండ్ అయ్యాయా?
జెసి ప్రభాకర్ రెడ్డి మొదటి నుంచి కూడా వినూత్నంగా ఆయన నిరసన వ్యక్తం చేస్తారు, అలాగే ఆందోళన కూడా అలాగే చేస్తారు. సో ఒకవేళ అతనికి ఎవరైనా నచ్చకపోతే మాత్రం అధికారులపై ముక్కుసూటిగానే మొహం మీదనే చెప్పే ముక్కుసూటి వ్యక్తి జెసి ప్రభాకర్ రెడ్డి. గతంలో కూడా చూడొచ్చు, రెవెన్యూ అధికారుల మీద కావచ్చు, మున్సిపల్ అధికారుల మీద కావచ్చు, వారందరినీ చాలా పబ్లిక్ గానే చెప్పడం జరిగింది. తాడిపత్రి కోసం పని చేయండి, మీరు జీతాల కోసం మాత్రమే పని చేయొద్దు, తాడిపత్రి ప్రజల కోసం పని చేయండి అని చెప్పి ఆఫీసర్లను కూడా అధికారులను కూడా ముక్కుసూటిగా ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు కూడా ఆయన అదే విధంగా ఏదైతే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామానికి చేరుకున్న సమయంలో పోలీసులు సహాయం చేశారు. ఆ చేస్తున్న సమయంలో కావచ్చు, ఇటీవల జరిగినటువంటి గణేష్ నిమజ్జనం సమయంలో కావచ్చు, అల్లర్లు ఘర్షణ చెలవేగింది అక్కడ. అయితే జెసి ప్రభాకర్ రెడ్డి వర్గంలో ఉన్నటువంటి అనుచరులు, టీడీపీ కార్యకర్తలపైనే ఎక్కువ టార్గెట్ చేసి పోలీసులు నన్ను ఇబ్బంది పెట్టేందుకే ఇటువంటి చర్యలకు పోలీసులు పాల్పడుతున్నారని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. సో ఆ నేపథ్యంలోనే పోలీసులపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ, పోలీసులు ఈ కేసులు అన్నిటి కూడా ఏదైతే తప్పుడు కేసులు పెట్టారో తమ అనుచరులపై అలాగే టీడీపీ కార్యకర్తలపై, వాటి అన్నింటి కూడా ఉపసంహరించుకోవాలి, కొట్టివేయాలని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే ఏఎస్పీ రోహిత్ పై కూడా పెద్ద ఎత్తున ఆయన ఆరోపణలో వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏఎస్పీ రోహిత్ మొదటి నుంచి కూడా వైసీపీకి, అలాగే రోహిత్ కేతిరెడ్డి పెద్దారెడ్డికి మాత్రమే సపోర్ట్ చేస్తూ మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారన్న ఆరోపణలు కూడా చేస్తున్నారు. మరి దీనిపైన పోలీస్ డిపార్ట్మెంట్ వివరణ కానీ ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తెప్పించుకునే ప్రయత్నం అయితే చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పార్టీ పెద్దల వద్దకు వెళ్తే అటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, జెసి ప్రభాకర్ రెడ్డిని కావచ్చు, ఇద్దరిని పిలిపించి మాట్లాడే ప్రయత్నం అయితే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ రామచంద్ర. నాకు ఫోన్ చేసినప్పుడు కడుగుతాను